మహిళల్లో ఎక్కువగా కనపడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. నా పేరు డాక్టర్ నీరజ, సీనియర్ హోమియోపతిక్ కన్సల్టెంట్ అట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఎంతోమంది ఆడవాళ్ళకి ప్రివెంటబుల్ అండ్ కంప్లీట్లీ ట్రీటబుల్ క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, పెద్దవాళ్ళకే క్యాన్సర్ వస్తుంది అనేసి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి. కానీ బ్రెస్ట్ ట్యూమర్ చిన్నవాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎంత ముందుగా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ పొందుకుంటే కనుక చాలా మటుకు రెమిషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దానికి మీరు చేయాల్సినది ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అంటే కనుక మీ రొమ్ముల్లో ఏదైనా గడ్డలు లాంటిది ఫీల్ అవుతున్నారా అనేది చెక్ చేసుకోవటం. 40 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవటం. ఓకే. రెండోది, మీకు ఒకవేళ కనుక పీరియడ్ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ కానీ లేదా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ లాంటివి వాడే అలవాటు ఉంది అంటే మటుకు అవి వెంటనే మానుకోండి. బికాస్ బ్రెస్ట్ ట్యూమర్స్కి అదొక కారణం అవ్వచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ లో హోమియోపతిక్ మెడిసిన్స్ మీకు ఎటువంటి గడ్డలు ఉన్నా కూడా, ఎటువంటి క్యాన్సర్ స్టేజ్లో ఉన్నా కూడా హోమియోపతి సపోర్టివ్ రోల్లోనూ, యాజ్ అ పాలియేటివ్, యాజ్ అ క్యూరేటివ్ రెండిట్లోనూ వాడుకోవచ్చు. మీరు ఒకవేళ కనుక బ్రెస్ట్ ట్యూమర్కి ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా రేడియేషన్, కీమో, సర్జరీ ఫర్దర్ రాకుండా ఉండటం కోసం. బికాస్ క్యాన్సర్ దానికి జడం కేవలం ఏదో హార్మోన్ మార్పులు వచ్చినందువల్లనో లేకపోతే ఇంకా సడన్గా క్యాన్సర్ రాదు. దాంట్లో మీ ఇమోషన్స్, మీ లైఫ్ స్టైల్, మీ యొక్క హార్మోన్, మీరు ఎటువంటి డైట్ ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కూడా కారణం ఉంటాయి. సో ఈ రూట్ కాజెస్ ఏంటని చూసుకొని మీ యొక్క కండిషన్ ప్రకారంగా మీ యొక్క మానసిక స్థితి, మీ యొక్క శారీరక స్థితి కనుక్కొని రూట్ కాజ్ ట్రీట్మెంట్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ హోమియోపతి ద్వారా ఇవ్వటం అవుతుంది. ఒకవేళ కనుక మీరు బ్రెస్ట్ క్యాన్సర్ తోటి బాధపడుతున్నా, మీ తెలిసిన వాళ్ళు బాధపడుతున్నా కూడా ఆలస్యం చేయకుండా డాక్టర్ క్యాన్సర్లో డాక్టర్ గౌరీశంకర్ గారిని సంప్రదించండి.